హాయ్ మిత్రమా, వెల్కమ్ బ్యాక్ టు యాందర్ వీడియో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగి ఉన్న కోట్లాది మంది లబ్ధిదారులకు ప్రభుత్వం తాజాగా ఒక కీలక హెచ్చరిక జారీ చేసింది. ప్రభుత్వం పంపిణీ చేసిన కొత్త స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయని వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మీరు ఇప్పటికీ మీ వేలిముద్రలు లేదా ఐరన్ చాన్ ద్వారా మీ వివరాలను ధృవీకరించుకోకపోతే వచ్చే నెల నుంచి మీకు రేషన్ సరుకులు అందకపోవడమే కాకుండా మీ కార్డు శాశ్వతంగా రద్దయ్యే ప్రమాదం ఉంది. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుంటారు. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూసేయండి. అలాగే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి దాని పక్కన ఉన్న గంటని నొక్కండి. అలాగే ఆల్ అనే దానిపైన క్లిక్ చేయండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. గతేడాది ఏపీ ప్రభుత్వం పాత రేషన్ కార్డుల స్థానంలో అత్యాధునిక ఫీచర్లతో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా అర్హులకు చేరాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే చాలామంది లబ్ధిదారులు కార్డులు పొందినప్పటికీ సాంకేతిక పరమైన ధృవీకరణను పెండింగ్లో ఉంచారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేషన్ కార్డులోని ప్రతి సభ్యుడు తమ ఆధార్ కార్డు అనుసంధానం ద్వారా ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎవరైతే వరుసగా రేషన్ సరుకులు తీసుకోరో లేదా ఈకేవైసీని పూర్తి చేయరో వారిని ప్రభుత్వం అనర్హులుగా గుర్తించి జాబితా నుండి తొలగిస్తుంది. దీనివల్ల అమ్మఒడి, రైతు భరోసా, పెన్షన్ కానుక వంటి ఇతర కీలక పథకాలు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉంది. మీరు మీ ఇంటి వద్ద ఉన్న రేషన్ డీలర్ సచివాలయం ద్వారా సులభంగా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు వెంట తీసుకెళ్ళండి. మీ సమీపంలోని రేషన్ షాపు లేదా గ్రామ వార్డు సచివాలయాన్ని సందర్శించండి. డీలర్ను మెషిన్లో మీ రేషన్ కార్డు నెంబర్ నమోదు చేయమని కోరండి. బయోమెట్రిక్ ధృవీకరణ కోసం వేలిముద్ర వేయండి. ఒకవేళ వేలిముద్రలు పడకపోతే ఐరన్ చాన్ ద్వారా ప్రక్రియను పూర్తి చేయండి. కార్డు రకం స్మార్ట్ రేషన్ కార్డు. అవసరమైన పత్రాలు: ఆధార్ కార్డు, రేషన్ కార్డు నెంబర్. ధృవీకరణ పద్ధతి: బయోమెట్రిక్, ఫింగర్ ప్రింట్ లేదా ఐరన్ చాన్ ద్వారా. చివరి తేదీ: వెంటనే పూర్తి చేయాలి. సేవా కేంద్రాలు: రేషన్ షాపు లేదా గ్రామ వార్డు సచివాలయంలో. చాలా సందర్భాలలో వృద్ధులకు లేదా కూలి పనులకు వెళ్ళే వారికి వేలిముద్రలు పడకపోవడం ప్రధాన సమస్యగా మారుతుంది. అటువంటి వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం వీరికి ఐరిష్ చాన్ ద్వారా సౌకర్యాన్ని కల్పించింది. రేషన్ షాప్లో సాంకేతిక సమస్యలు ఎదురైతే నేరుగా సచివాలయానికి వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్ సహాయంతో ఈకేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే రేషన్ సరుకులు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ కార్డు యాక్టివ్ స్టేటస్లో ఉంటుంది. రేషన్ కార్డు ఈకేవైసీ అంటే ఏమిటి? లబ్ధిదారుల వివరాలను ఆధార్ డేటాతో బయోమెట్రిక్ ద్వారా ధృవీకరించడాన్ని ఈకేవైసీ అంటారు. ఈకేవైసీ చేయకపోతే ఏమవుతుంది? రేషన్ సరుకులు ఆగిపోతాయి మరియు ప్రభుత్వ పథకాలకు మీరు అనర్హులు అవుతారు. ఇంట్లో అందరూ ఈకేవైసీ చేయాలా? అవును, కార్డులో పేరున్న ప్రతి సభ్యుడు ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. ఈకేవైసీ కోసం ఎంత రుసుము చెల్లించాలి? ఈ ప్రక్రియ పూర్తిగా ఉచితం. ఆన్లైన్లో ఈకేవైసీ చేసుకోవచ్చా? లేదు, బయోమెట్రిక్ అవసరం కాబట్టి ఫిజికల్గా రేషన్ షాప్కు వెళ్ళాలి. చిన్నపిల్లలకు ఈకేవైసీ అవసరమా? 5 ఏళ్ల పైబడిన పిల్లలకు ఆధార్ అప్డేటు అయి ఉంటే తప్పనిసరి. వేలిముద్రలు పడకపోతే ఏం చేయాలి? కళ్ళ స్కాన్ ద్వారా ధృవీకరించుకోవచ్చు. ఈకేవైసీ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి? ఈపీడీఎస్ ఏపీ వెబ్సైటు లేదా మీ సచివాలయంలో చెక్ చేసుకోవచ్చు. వేరే ఊరిలో రేషన్ కార్డు ఈకేవైసీ చేయవచ్చా? అవును, ఏపీలోని ఏ రేషన్ షాపులోనైనా
పోర్టబిలిటీ ద్వారా చేసుకోవచ్చు. కొత్త కార్డులకేనా లేక పాత కార్డులకా? ప్రస్తుతం ఉన్న అన్ని రైస్ కార్డులు, స్మార్ట్ కార్డులకు ఇది వర్తిస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.